హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా ఉండే ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అదే బంగాళదుంప ఎండ్రాయిల కూర అండి. ఈ బంగాళదుంప ఎండ్రాయిల కూర చాలా బాగుంటుంది. చూడండి, బంగాళదుంపని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నానండి. ఇలా వేయడం వల్ల బంగాళదుంప అయితే కండ్రెక్కకుండా ఉంటుంది. చిన్న బౌల్డ్ ఎండ్రోలు అయితే తీసుకున్నానండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 2 మీడియం సైజు టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు అయితే ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి. ఈ బంగాళదుంప ఎండ్రాయిల కూర ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఈ నూనె అయితే కాగాలి. నూనె అయితే కాగింది కదండి, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఇవి వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ బంగాళదుంప ఎండ్రాయిల కూరలోకి మనం ములక్కాడ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే వంకాయ కూడా వేసుకోవచ్చు. మిక్స్డ్ కర్రీ లాగా చాలా బాగుంటుందండి. ఈ బంగాళదుంప ఎండ్రాయిల కూరలోకి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకొని కూడా ఇందులో వేసుకోవచ్చండి. కూర చాలా బాగుంటుంది. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతున్నాయి కదా. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగినాయి. ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఇవి ఒకసారి అయితే కలుపుకుందామండి. ఈ బంగాళదుంప సాఫ్ట్గా మగ్గాలండి. ఇందులోకే మనము సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. ఈ బంగాళదుంప టమాటా మగ్గేంత వరకు కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఈ బంగాళదుంప కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎండ్రాయిల కాంబినేషన్లో. ఇవైతే మగ్గనిద్దాము, మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మగ్గిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి, బంగాళదుంపలు అయితే మగ్గుతున్నాయి కదా. ఒకసారి అయితే కలుపుకుందామండి. అలానే ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసేసుకుందామండి. అలానే రుచికి సరిపడా సాల్టు, నేనైతే 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. అలానే ఇందులోకి 1/4 టీ స్పూను పసుపు అయితే వేసుకుందాము. ఇలా వేయడం వల్ల బంగాళదుంప తొందరగా మగ్గిపోతుందండి. ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇవి కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. చూద్దామండి ఒకసారి మగ్గినాయేమో. చూడండి, బంగాళదుంపలు అయితే చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి. ఒకసారి అయితే కలుపుకుందాము. చూడండి, బంగాళదుంప చక్కగా ఉడికింది కదండి. కలుపుకొని ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే వేసుకుందామండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఈ బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా ఇవి మొత్తం కలుపుకుందామండి. చూడండి, చక్కగా కలిసింది కదా. ఇవి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కూరకు సరిపడా వాటర్ వేసుకుందామండి. ఆల్రెడీ బంగాళదుంప సగం ఉడికింది కదండి. ఇందులోనే సరిపడా వాటర్ వేసుకుందాము. ఎక్కువగా అవసరం లేదండి. మనం పోసిన వాటర్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము. మనం పోసిన వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. మూత అయితే పెట్టుకుందాము. ఉడికిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూద్దామండి. చూడండి, ఇదైతే ఉడుకుతుంది కదా. ఒకసారి అయితే కలుపుకుందాము. ఇందులోనే ఉప్పు సరిపోయిందేమో ఒకసారి అయితే చూసుకుందామండి. సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుందాం మనం.
చూడండి ఇందులో అయితే ఉప్పు సరిపోయింది. మనం ఏం వేసుకోవడం అవసరం లేదు. మూత పెట్టుకొని ఇంకొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిద్దామండి. చూద్దామండి ఒకసారి. చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి. మనం రైస్లో వేసుకొని కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఈ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.